ఇరాన్, అమెరికా ఈ ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్పారో అర్థం కాంది. అమెరికా నౌకాదళం ఏముంటుంది, 2 యుద్ధ నౌకలు డిస్ట్రాయర్లు యుఎస్ఎస్ ఫ్రాంకీ పీటర్సన్, అట్లాగే యుఎస్ఎస్ మైకేల్ మర్ఫీ హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళినయి. ఫిబ్రవరి నుంచి ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత మావి జలసంధి దాటడం ఇదే ఫస్ట్ టైము. యుద్ధ సమయంలో ఇరాన్ సైనికులు ఐఆర్జీసీ ఈ ప్రాంతంలో సముద్ర పైన్లు వేశారన్నటువంటి దాన్ని తొలగిస్తున్నాం మేమని అమెరికా చెప్తోంది. వాటిని తొలగించి ఓడలు సురక్షితంగా వెళ్ళేలా చేయడానికే మేము ఈ నౌకలు పంపించామని. అమెరికా మీడియాలో అయితే అమెరికా నౌకలు ఇక్కడికి వచ్చింది ఒక స్టెంటు, మేము హెచ్చరికలు ఇచ్చాం, ఇవి దాదాపు నాశనమయ్యే స్థితికి వచ్చాయి, వాటి ప్రయత్నం విఫలమైంది అన్నటువంటి విషయాన్ని అమెరికన్ మీడియా, ప్రెస్ టీవీ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే అమెరికా సైనిక్ కమాండ్, అంటే ఇది ఇరాన్ చెప్పుకొచ్చింది, అది దానికి అమెరికా సైనిక్ కమాండ్ సెంట్కామ్ చెప్తోందని, మా నౌకలు సురక్షితంగా దాటితే ఎట్లాంటి సమస్య లేదు, మైన్లు తొలగించే పని మొదలుపెట్టాం, త్వరలో వ్యాపార ఓడలు కూడా సురక్షితంగా వెళ్ళే మార్గం సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే ఆ అమెరికన్ షిప్స్ భయపడి వెనక్కి వెళ్ళిపోయినాయి, నాటకాలు ఆడుతున్నారు అన్నటువంటిది అది ప్రచారం మాత్రం పొందుతున్నారండి ఇరాన్. లేదు, దర్జాగా తిరుగుతున్నాం అని చెప్తోంది అమెరికా. ఎవరిది నిజమన్నదే తేలాల్సి ఉంది.